నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే చట్టపరమైన తీర్పుల దగ్గర్నుంచి మన ఆరోగ్యం, అలాగే స్థానిక సమాజాలుగా మనం వెంటనే తీసుకోవాల్సిన చర్యల వరకు సాగే ఒక ఆసక్తికరమైన విశ్లేషణ ఇది. చెట్లు అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది పచ్చదనం, నీడ కదా. కానీ వాటి నిజమైన విలువ మన ఊహలకు కూడా అందనంత గొప్పది. అసలు చెట్ల వల్ల కలిగే ఆర్థిక, ఆరోగ్య మరియు సామాజిక ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం ఆధారాలతో సహా డీటెయిల్డ్గా అన్వేషిద్దాం. కొంచెం ఆలోచించండి. ఒక మనిషి ప్రాణం తీయడం కంటే దారుణమైన నేరం మరొకటుంటుందా? సుప్రీంకోర్టు దృష్టిలో ఖచ్చితంగా ఉంది. అదేంటో తెలుసా? భారీ సంఖ్యలో చెట్లను నరకడం. అవును, భారీ సంఖ్యలో చెట్లను నరకడం మనిషి హత్య కంటే దారుణమైన నేరం అని సుప్రీంకోర్టు కుండ బద్దలు కొట్టింది. పర్యావరణానికి హాని కలిగించే విషయంలో ఏమాత్రం ఉపేక్షించకూడదని అత్యున్నత న్యాయస్థానం చాలా స్పష్టంగా చెప్పేసింది. ప్రకృతికి మనం చేస్తున్న అన్యాయంపై కోర్టు వ్యక్తం చేసిన తీవ్రమైన ఆగ్రహమిది. ఉదాహరణకు తాజ్మహల్ను కాలుష్యం నుండి రక్షించడానికి ఏర్పాటు చేసిన తాజ్ ట్రపీజియం జోన్ కేసు గురించి మీరు వినే ఉంటారు. అక్కడ ఏకంగా 454 చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా నిర్దాక్షిణ్యంగా నరికేశారు. సరే, నరికేశారు కదా, రేపొద్దునే మళ్ళీ నాటేద్దాం అనుకుంటే సరిపోతుందా? లేదు. ఆ నరికివేసిన పచ్చదనాన్ని తిరిగి సృష్టించాలంటే కనీసం 100 సంవత్సరాలు పడుతుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆలోచించండి, మనం చేసే ఒకే ఒక్క తప్పు ఏకంగా ఒక శతాబ్దం పాటు తీవ్రమైన పరిణామాలను చూపిస్తుంది. సరే, అసలు అటవీ నిర్మూలన అనే నేరానికి పడే ప్రాక్టికల్ శిక్షలు ఎలా ఉంటాయో మనం మొదటి విభాగంలో చూద్దాం. దాల్మియా ఫార్మ్స్ కేసులో ఏం జరిగిందో చూస్తే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. ప్రకృతిని ధ్వంసం చేసినందుకుగాను ఆ యజమానికి సుప్రీంకోర్టు భారీ జరిమానా విధించింది. ఎంత భారీ అంటే నరికివేసిన 454 చెట్లలో ఒక్కో చెట్టుకు అక్షరాల ₹1,00,000 చొప్పున జరిమానా వేసింది. పర్యావరణ విధ్వంసానికి మనం ఏ స్థాయిలో మూల్యం చెల్లించుకోవాలో ఈ ఒక్క అంకే స్పష్టంగా చెప్తుంది కదా. ఇక మనం రెండవ విభాగంలోకి వెళ్దాం. ఇప్పటివరకు మనం చెట్లను నరికితే పడే శిక్షల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఆ చెట్లల్లో సహజంగా దాగి ఉన్న అసలైన ఆర్థిక సంపద గురించి మాట్లాడుకుందాం. ఒక పెద్ద చెట్టును చూసినప్పుడు మనకు ఏమనిపిస్తోంది? కానీ నిజానికి అది ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఆక్సిజన్ జనరేటర్. మీకు తెలుసా, కేవలం 2 ఆరోగ్యకరమైన చెట్లు ఉంటే చాలు, ఒక మనిషికి ఏడాది పొడవునా సరిపడా గాలిని అవి ఉచితంగా, నిరంతరాయంగా ఇచ్చేస్తాయి. ఇది నిజంగా అద్భుతం కదా. దీన్ని మనం మనకు అర్థమయ్యే భాషలో అంటే డబ్బుల్లో లెక్కేద్దాం. ఆక్సిజన్ సిలిండర్ల మార్కెట్ ధరతో పోల్చి చూస్తే ఒకే ఒక్క చెట్టు ఎటువంటి మెయింటెనెన్స్ ఖర్చు లేకుండా ఏటా దాదాపు 23,72,50,000 రూపాయల విలువైన ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తోంది. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇదే వాస్తవం. ఇదండి ఒక చెట్టు అసలు సిసులు విలువ. అయితే ఇది కేవలం ఆక్సిజన్ మాత్రమే కాదండోయ్, కంటికి కనిపించని పనులు చెట్లు ఎన్నో చేస్తాయి. వాతావరణంలో ఉన్న కార్బన్ను పీల్చుకోవడం దగ్గర్నుంచి గాలిని చల్లబరచడం, ఫైటోరెమిడియేషన్ ద్వారా కలుషితమైన నీళ్లను శుద్ధి చేయడం, గాలి వేగాన్ని అడ్డుకోవడానికి విండ్ బ్రేక్స్గా పనిచేయడం, భూగర్భ జలాలను పెంచడం, అబ్బో, ఇలా చెతుకుంటూ పోతే ఈ లిస్టు చాలా పెద్దదే అవుతుంది. సరే, ఇప్పుడు మూడవ విభాగం చూద్దాం. నగరాల్లో చెట్ల ఆచ్ఛాదన అంటే ట్రీ క్యానోపీ పబ్లిక్ హెల్త్పై, ముఖ్యంగా మన శ్వాసకోశ ఆరోగ్యంపై ఎలా నేరుగా ప్రభావం చూపుతుందో గమనిద్దాం. ఇక్కడ లాస్ ఏంజల్స్ కౌంటీకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన డేటాను మనం గమనించొచ్చు. 75 వేర్వేరు జిప్కోడ్లలో చెట్లు ఎంత అసమానంగా ఉన్నాయో చూశారా? కొన్ని ఏరియాల్లో దట్టమైన పచ్చదనముంటే ఇంకొన్ని ఏరియాల్లో కనీసం ఒక్క చెట్టు కూడా లేని పరిస్థితి. దీనివల్ల వాళ్ల ఆరోగ్యంపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. చెట్లు ఎక్కువగా ఉన్న ఏరియాల్లో పిల్లల్లో ఆస్తమా రేటు 12.7% నుంచి 10.5%కి పడిపోయింది. ఇది చాలా మంచి విషయం కదా. కానీ పెద్దవారిలో మాత్రం ఇది కాస్త రివర్స్ అయి 14.7% నుంచి 15.2%కి స్వల్పంగా పెరిగింది. ఎందుకిలా జరిగిందంటే పుప్పొడి అలర్జీలు లేదా చెట్ల కింద ఆగిపోయే కాలుష్యం లాంటివి పెద్దవారిపై ఇలాంటి ప్రభావాన్ని చూపి ఉండొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఇప్పుడు మనం లోకల్ నుంచి కాస్త గ్లోబల్ పిక్చర్కి జూమ్ అవుట్ చేద్దాం. అదే మన 4వ విభాగం, ప్రపంచ అటవీ నిర్మూలన సంక్షోభం. ఇది నిజంగా మనందర్నీ భయపెట్టే విషయం. ఐక్యరాజ్యసమితి డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏకంగా 1,60,00,000 టన్నుల అడవులు నాశనమవుతున్నాయి. ఈ సంఖ్యను ఊహించడం కష్టంగా ఉందా?
ఇది అమెరికాలోని మొత్తం మిచిగన్ రాష్ట్ర పరిమాణంతో సమానం. ఆలోచించండి, ప్రతి ఏటా ఒక రాష్ట్రమంత భూభాగంలోని అడవులు పూర్తిగా కనుమరుగవుతున్నాయి. మరి దీనికి పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. అదే మన 5వ విభాగం, సమాజ సంరక్షణ మరియు స్థానిక కార్యాచరణ. మనమిప్పుడు ఏం చేయాలన్నది ఇక్కడ చూద్దాం. సమస్యను చూసి భయపడే కంటే చరిత్రలో సామాన్యులు సాధించిన విజయాలను చూసి స్ఫూర్తి పొందుదాం. 1739లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆధ్వర్యంలో జరిగిన ఫిలడెల్ఫియా వ్యర్థాల తొలగింపు ఉద్యమం కానివ్వండి, ఆ తర్వాత 1970లలో సుందర్లాల్ బహుగుణ, చండీప్రసాద్ భట్టుగారు తీసుకొచ్చిన ప్రఖ్యాత చిప్కో ఉద్యమం కానివ్వండి, అలాగే ఏకంగా 3 కోట్ల మొక్కలు నాటి నోబెల్ బహుమతి గెలుచుకున్న వంగారి మాతయ్యగారి గ్రీన్బెల్ట్ ఉద్యమం కానివ్వండి, ఇవన్నీ మనకు ఏం చెప్తున్నాయి? సమాజం తలుచుకుంటే ప్రకృతిని ఖచ్చితంగా రక్షించుకోవచ్చు. అయితే మనం నాటే మొక్కల విషయంలో కూడా కొంచెం స్మార్ట్గా ఆలోచించాలి. ఉదాహరణకు బీమా వెదురు మొక్కలనే తీసుకుందాం. ఇవి మామూలు మొక్కలు కావు. ఒక్కో మొక్క ఏటా ఏకంగా 500 కిలోల కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటుంది. అంటే మామూలు చెట్ల కంటే చాలా ఎక్కువ అన్నమాట. అలాగే కేవలం 1 ఎకరం విస్తీర్ణంలో పెంచే చెట్లు ఏకంగా 18 మందికి జీవితాంతం సరిపడే ఆక్సిజన్ను అందిస్తాయి. మన కాలనీలో పచ్చదనం ప్లాన్ చేసేటప్పుడు ఇలాంటివి ఎంచుకోవాలి. మన వంతుగా మన వీధుల్లో, మన పట్టణాల్లో పచ్చదనాన్ని పెంచడానికి మనం చేయగల 3 సింపుల్ స్టెప్స్ ఇక్కడున్నాయి. మొదటిది, ఖాళీ స్థలాల్లో లేదా పొలం గట్లపైన వేప, మర్రి లాంటి స్థానిక చెట్లను నాటడం. రెండవది, ఈ చెట్ల పచ్చదనం కాస్త పెరిగితే చాలు, మన ఏరియాలో ఉష్ణోగ్రతలు సులభంగా 3 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గిపోతాయి. ఇక మూడవది, అత్యంత ముఖ్యమైనది, మన ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పిన ఒక వ్యక్తికి 10 చెట్లు రూల్. ప్రతి ఒక్కరూ కనీసం 10 మొక్కలు నాటి కాపాడదాం. ముగింపుకొచ్చేశాం. చెట్లను నరికితే లక్షల రూపాయల ఫైన్ పడుతుంది. కానీ దాన్ని నాటడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువే కదా. మనమిచ్చే చిన్న ప్రయత్నం మనకు కోట్ల రూపాయల స్వచ్ఛమైన గాలినిస్తుంది. మరి ఈరోజు మన స్థానిక సమాజాలన్నీ కలిసి ఏ మొక్కను నాటబోతున్నాయి, ఎలా సంరక్షించబోతున్నాయి? ఈ ఒక్క ప్రశ్న మన రాబోయే తరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆలోచించండి. వీలైతే ఇప్పుడే మొదలుపెట్టండి.